ఈరోజు నా ఈడువ ఏమంటే నాటుకోడి తెచ్చిన నమ్మనోడు నిన్న నేను బయలర్సీలు తిన్నానని చెప్పి ఈరోజు నాకు ఒక్కదానికి కోని తెచ్చినాడు. నా మీద సుడ్డు పెట్టుకొని వీళ్ళందరూ తిన్నికి మళ్ళీ వచ్చినారు. వచ్చినప్పుడు వాళ్ళకందరూ షార్ నీళ్ళే వచ్చా చికెన్ మటుకు బయ్యను. ఇది నా సొంతం, నా కోడి, నా కోడి. నా కొడుకులకి నాకు మీకు అందరు ఎలాగా కోసుకుంటారో ఆడిపోయింది అనుకుంటున్నావు. నీ మీద ఈయన మీద కేసు పెట్టిపోయింది ఏమని నిన్న మీరు బిర్యానీ వండుకొని తిన్నారంట కదరా. ఒరే మాకు సాక్ష్యం కూడా ఉంది. వాళ్ళు బిర్యానీ వండుకున్నాడు. పుట్టుడు నన్ను కొట్టినాడు. నాకు బిర్యానీ పెట్టలే. నందుగాడు వచ్చినప్పటినే పిలుచుకొని పోయి ఇచ్చరాగా తీసుకొని బువ్వ పెట్టి సియ్యలు పెట్టి తినుమా అని చెప్పి వీడియో కూడా తీసుకుంది అలా పెన్ని. ఇక చూడరి కొన్ని ఎలా కోసుకునేది ఇట్లా నీళ్లు పోయాలా బాగా. జవ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? జవ చేస్తున్నాను. మంతసాని అయినావు ఇప్పుడు మళ్ళీ? జవకాన్ని జవకానివే జవ చేసింది జవకాన్ని. 3 మాటలు వేయాలి ముఖ్యంగా. 3 మాటలు ముఖ్యంగా వేయాలి. ఇంకా గొంతుకు వచ్చాను. ఇంకా వండి మీరు మళ్ళా తీసుకుంటే ఈడవా వచ్చేటప్పుడు ఓకేనా? వచ్చు తీసుకోవాలి చూడి కొన్ని నేను చూడ ఇట్లా కాల్చుకోనికి సిదుగు తెచ్చుకుంటాడా. బాగా సిదుగులో పెట్టి మంట విటం కాల్చుకోవాలి. గ్యాస్ మీద కలిస్తే రుచి ఉండదు మాంసం. అందుకని పోయి చెత్త ఎక్కువ వచ్చుకుంటాడు. ఆ మాస సిదుగు చింతాకు ఏం కాదులేమ్మా. చూడండి మీరే చూడండి. ముసలాంని కదా ఎగతాలు చేస్తున్నారు మన వాళ్ళు నన్ను. పండగ అంట ఈరోజు పొద్దున్నే నువ్వు నాకు సద్యన్నం పెరుగన్నం పెడితే గనక ముసలి పిల్లం వచ్చేదట. మిస్ అయినా ఓ అబ్బా సరిపోవు పిట్టినే బాగుండు కుదరా. ముసలి వచ్చింటే నాకు తోడు ఉండునే బాగా. అదే ముసలి పిల్లం వచ్చాదట. ముసలి పిల్లం వచ్చింటే నాకు బాగా తోడు ఉండు కుదుబా. నాకు నువ్వు ఎక్కడన్నా పోయినా నీ ఫ్రెండ్స్ చేసుకున్నాం కానీ తప్పేంది. శాంతమ్మని మాట్లాడతారా? చెప్పగా అవన్నీ చేసుకునే అదృష్టమంతుడు. మాకంత కర్మ పట్టలేదులే కానీ శాంతమ్మ చేసుకుని శాంతమ్మ నిజంగా శాంతమ్మ అక్కడ పోయింది, చచ్చిపోయిందా? ఒక క్లోజ్ ఫ్రెండ్ ముసలిదారి క్లోజ్ ఫ్రెండ్ ఒకే ఒక ఫ్రెండ్ అంట పోయింది. అక్కడ మిరకాయలు కోసుకొని పోయింది. నాకు చెల్లెలు అవుతుంది వచ్చాది. మరి ఏదో బాగా మా శాంతం ఇంటికి వస్తారు. మరి అయితే శాంతం వద్దుకుంటే మీ ఎంగటమ్మ వాళ్ళని చేసుకురా. అబ్బా నా కొత్త గుడ్డు పని చేసుకోమను. అకౌంట్ నాది. అకౌంట్ నీకు అకౌంట్ పని చేసుకోమను. అకౌంట్ బుక్ ఒకటి అగ్గిపెట్టే చిట్టి అగ్గిపెట్టి ఉంటారు. అగ్గిపెట్ట కూడా లేదా? ఎవరైనా బిడ్డలు అయితే ఉన్నారా? దయచేసి ఇయ్యర్రబ్బా. అంటే నీకు గల్లకి మెత్తగా పంచాం. ఏం దొంగ దాసం తాగుతున్నారు ఏమో నేను చూసినా. ఇప్పుడు దొంగలు బయట పడతారు అగ్గిపెట్టి నేను అంటే. దొంగలు పట్టుకుంటే డౌట్ వచ్చింది. నా మనవాడు తాగడు. నేను అనుమంతు నేను బీడి తాగింది ఎవరినన్నా వాళ్ళకి పలికేరు మా పిల్లోడు. పలికి అగ్గిపెట్టి అయితే ఈరోజు కొన్ని నాటుకొని మంటేసి కాల్చుతున్నాను. చూడండి, ఆనందించండి. మీరు ఇలాగనే కోసుకోవాలా. ఒక మొగని పెంచాకండి. కొయ్యనికి మన సొంతం మనం చేసుకోవాలి. చూడండి మనిషి నెలకల్లా సిగ్గు శరమన్నాలా ఇంట్లో అగ్గి పెట్టని ఉండాలంట. అందుకే అగ్గి పెట్టి తెచ్చుకుంది మాకు. ఎప్పుడు ఏడని అది ఇంతసేపు లేదు. ఇప్పుడు తెచ్చుకున్నా ఇంట్లో పెట్టుకున్నా మర్చిపోయి తెచ్చుకున్నా. చేతులు ఏం కలదు. నేను కలుపుతున్నా చూడదు. చేతులు కాల్చుకోవాలి. చేతులేనా కాళ్ళు కలుతాయి, మూతలు కలుతాయి. నిజంగా మీ నాయన పేరు పొట్టిపోసి ఆడే. వాళ్ళ నాయన పేరు పొట్టిపోసి కదా అంట.
ఏమో బలిది కోడి ఎంత ఎన్ని కేజీది మా 2 కేజీలు రా. కానీ నీ బతుకు బతుకు నా బతుకు నే బతా, మీ బతుకు మీరు బతుకు మరే. దాంట్లో ఫోటో కూడా తీయచ్చిన. ఇదో పసుపు రుద్ది బాగా, పసుపాసం చేసారు. పశు వాసం కాదు, కడిగి చూపించా చూడరు ఎట్టుండేది. తెల్లగా ఎట్లా ఇప్పుడు ఏమి ఏడాడే మాట్లాడి పత్రాయి, పక్కింటి మాట్లాడిన పత్రాయి నాకు. ఏంటంటే మా ముసలి అన్నీ బాగా నీట్గా పద్ధతిగా నోటికి కడుపుకి టేస్ట్గా వేసుకుని తింటారు ఫ్రెండ్స్. సో ఈరోజు చూడి కొన్ని నేను కూర్చున్నానమ్మా, చూడరి ఎట్ట కోసేది. ఇలా పట్టుకొని అయినా తలకాయ పట్టుకో. ఇటు చూడు మా కొన్ని కూర్చున్నా చూడి ఎట్ట కోసేది. కొన్ని ఏడగొద్దామని ముస్లిం నేను కోసింది కిలో, నువ్వు పొరపాటు చేసినావు. ఇట్లా వత్తితే కీలు అనేది ఇరుగుతుంది. నాకు ఇంత చెత్తి లేదు. ఇంత దూరంగా చేస్తాను తల్లి. ఇట్లా నేర్చుకోవాలి వాళ్ళు. మరి ఒక్కరిని మించడం పని ఏమిటి అంటే, మేము మాకు రాని పని అయితే ఒక్కరిని మించాలా. ఏమంటే చేతుల్లో బలం లేదు. బలం లేక ఇక చూడరి ఇట్ట కొన్ని పోసుకోవాలి మనం. ఒక్కని అడగాల్సిన అవసరమే లేదు. ఎన్ని మాట చెప్తావు అబ్బా ఒకరిని అడగాలి. మరి ఏంది ఒక్కరిని భంగపడడం మేము. ఈ గుడ్లు ఈరోజు గుడ్డు పెట్టేసింది లేదు, పెట్టలేదా? పెట్టలేదురా. ఇదో పట్టుకురా పెట్టుకునేనా. పెట్టుకో. రుచి చాపు. పక్కన ఈ గుడ్లు, ఇక గుడ్లు తెచ్చండ. ఇది షేరు గుడ్లు. ఇగో ఈ గుడ్లు, ఇగో షేరు గుడ్లు ఆడ పక్కన తీసి పెట్టినా. ఇది కడుపులో బండారల్లా పక్కన తీసి పెట్టినా. ఇంకా నరికి కోచాను.
ఇంకా చెప్తా. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చిందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మధ్యాహ్నం అప్పుడప్పుడు గంట కొట్టండి, మర్చిపోవాకండి. ఇలాగ నేర్చుకొని కూర మన కోసుకుంటే శ్రేష్టంగా చేసుకుంటాం, శుచ్యంగా చేసుకుంటాం. ఒకరికి ఏమంటే పేర్లు అవి ఇవి కలిపి కొట్టేస్తారు. అది మనం తినే బాగుండదు. బాగా చేసినాను చూడండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.